అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆషాఢ మాసంలో గోరింటాకు పండగ అసలు రహస్యం ఇదేనంతా. అదేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పురాణాల్లోనూ గోరింటాకు ప్రత్యేక స్థానం ఉంది. మన సంస్కృతిలో పడిచమ్మాయిలు చేతులు గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెబుతుంటారు. ఏళ్ల నుండి వస్తున్న సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని ఇక్కడ మహిళలు చెప్తున్నారు. పాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో ఏదో ఒక అర్థం ఉంటుంది. అందులో ఒకటి గోరింటాకు పండగ. తెలుగు లోగిళ్లలో పండగ అయినా పబ్బమైనా అమ్మాయిల చేతులు కాళ్ళు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు. గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలో కూడా రుజువైంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరంలో వేడి ఎక్కువగా ఉంది, బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు అరచేతిలో పాదాలకు పెట్టుకుంటారు. అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని చెప్తుంటారు. ఇంట్లో గోరింటాకు సందడి కనిపిస్తుంది. అక్కడక్కడ మెహందీ వేడుకలు కూడా కనిపిస్తుంది. సహజంగా పెరిగే గోరింట చెట్లకు ఉన్న ఆకులన్నీ తీసుకువచ్చి రోట్లో వేసి మెత్తగా నూరి మహిళల చేతులకు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, సౌభాగ్యం వస్తుందని మహిళలు నమ్ముతారు. గోరింటాకు అలంకరణలో ఆక్యుప్రెషర్ థెరపీ ఉంటుందంటారు. మన శరీరంలోని నాడులన్నీ వేళ్ల చివర్లో అంతమవుతాయని, అక్కడి నాడులని చల్లబరిస్తే శరీరం అంతా చల్లబడుతుందని దీని సారాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనాదిగా మహిళలు కాళ్ళు, చేతివేళ్ళు, అరచేతి పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం కనిపిస్తుంది. గోరింటాకును ముద్దలుగా చేసి వేళ్లకు పెట్టడం వల్ల వాటికి కొత్త అందం వస్తుందనేది కాదనలేని నిజం. కొందరు దిష్టి కోసం కూడా గోరింటాకు పెట్టుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.